అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన. కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని. ఇలాగనే వాడు సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, ఒకటి కాదు 10 కొనుక్కో, ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉండబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో ఇంకా వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషం తగ్గిపోయింది మనకి, ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ నుంచి రావడాన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు 2-3 షూటింగ్ చేసేవాడు. సినిమా షూటింగ్ ఎలా చేశానో ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను. దీంతో ఏమంటే పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి, కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా. సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మన సినిమా చేయలేం. అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడు, నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బట్ వాళ్ళు ముందే చెప్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని. కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం. చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది, ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి, సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి, ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేయి చాపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు, ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా నేను హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇంకా వాడు ఉండి ఒరే డాడీకి ఇంకా వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఒక రోజు అంటే మా వాడు డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లలు మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం.
వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు, తెలుగు సినిమాలు తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పేసేవాడిని. అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశానన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్. వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం. చాలా హ్యాపీగా మనవడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య 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 అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టిఫిన్లు, బాక్సులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళు ముందే అడుగుతారు, అరే మీ ఏం కావాలరా మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఈ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా, నూడిల్స్ పాస్తా, అవి మటుకు ఇవ్వను. తింటే ఇడ్లీ తిను, దోశ తిను, పూరి తిను అని. మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు, అదే పెట్టండి అంటాడు. దాంతో అది టైం పాస్ బాగా మాకు. వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇదేమ్మా ప్రపంచం. మీరు వెరీ ఇనీషియల్గా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు, అసలే నన్ను గర్విష్టి అనుకునేవాళ్ళు. అది ఎంతసేపు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళకి అది అహంభావమో గర్విష్టో ఇంకోటో అనుకున్నప్పటికీ మనకి లాభమేమో కాకుండా నష్టపోయేది చాలా ఉంటుంది కదా. 100% ఉంటుందమ్మా. అది మనకు తెలియదు. అంటే ఈ గర్విష్ట అనుకుంటున్నాను చూసారా, వాళ్ళకి తెలియదు అది. అవును, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. కొంచెం చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మనం అలాంటి వాళ్ళని ఎలా బతకాలి అందుకే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు అన్నది కూడా నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి. కానీ మనం వాళ్ళ కాదు, ఆల్రెడీ నేనేంటో తెలిసిపోయింది. ఇంకెందుకు అదే చేసేద్దాం, మెయింటైన్ అవుతాం, అలాగే మెయింటైన్ అయిపోవడం. చాలా వరకు రిజర్వ్డ్ ఇంట్రోవర్ట్ అవన్నీ మళ్ళీ వేరే. మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అందులోనూ మొహమాటం ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరిగీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు. అవును. కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరా అనేవాడు మళ్ళీ. అంటే తను ఒంగోలు చదువుకున్నాడు, అలాగా ఎక్కువ చాలా బాగా అతను సరదాగా ఉండేవాళ్ళం. కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడేమో మరీ నటించడం అంటారు చూసారా తెర వెనుక, అది చూస్తే నాకు అసహ్యం వేసేది. వారితో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కదా. ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావడంతోనే మీ కాళ్ళకు దండం పెడుతుంటే ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఒక పెద్ద ఆయన అయితే సరే ఎలా ఉంది సినిమా చూశారు కదా, అబే బోరే చెత్త, దండారెడ్డి బో సూపర్ అండి మీ సినిమా, ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను మళ్ళీ మీరేం చెప్పలేరు, ఏమంటా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఏమంటాం మనం ఇంత నటించాలా, తెర మీదే కాదు ఇది ముందు నేర్చుకోవాలి. 56 ఏళ్ళు వచ్చిన ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే ఉన్న అన్న దీనికి కూడా వచ్చాను నేను. ఈ ఎక్కువ ఇన్స్టెంట్లు చూసిన దగ్గర నుంచి ఒక రంగా సినిమా మీద కూడా నాకు అసహ్యం పుట్టింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా, ఎక్కడో 2-3 ఉంటారు నాలాంటి మురుకులు ఉండొచ్చు. హార్ట్ అటాక్ మా ఇంట్లో అదొక శాపం చెప్పాను. నేను అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్ అంతే. మా మదర్ మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను మెలకు రాగానే ఎవరికి ఇంకా నేను బైక్ ఉన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి, మళ్ళీ కట్టించి వాడుకోవాలి, లేదా ఇల్లు ఉండేదే కాదు. ఇవాళ కోట్లు అది, అప్పుడు 5 లక్షలు కొన్నాం స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది. అది అనుకోకుండా ముందే కొంటాం. ఇప్పుడు
మనము ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది బట్ ఇప్పుడు వాళ్ళు సడన్గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారు ఫిల్మ్స్ సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటాను మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు సినిమాలు మానేశారు సడన్గా ఫ్లష్ అనే business? నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు సినిమాలో చేరతానని. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా, కొన్ని కరాటీ గిరాటీ ఇలాంటివి నేర్చుకున్నావా లేదు, కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు, ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో, ఆ తర్వాత నువ్వు ట్రై చేయి, నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను, నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు, నీ టాలెంట్ చూసి వాళ్ళు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు. ఈ 2-3 ఏళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని, డైలాగు గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ చేశారు. ఓకే దారిలో పడ్డాడులే ఇంకా అది. ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి, ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో చేసు అది వృత్తే తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్, వాడికి నచ్చల, గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసాడు, చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి, అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ, మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు, అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి